అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయుతుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం. ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, ఓ హిమవత్ పర్వత రాజపుత్రి, నీ దేహ సౌందర్యమును ఉపమానములతో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవిశ్రేష్ఠులు సైతం ఎంత ప్రయత్నించినను సమర్థులుగాకున్నారు. దేవతా స్త్రీలైన రంభ, ఊర్వశి, తిలోత్తమాది అతి సౌందర్యవతులగు అప్సరసలు నీ సౌందర్యమును చూచుటకు అమితముగా కుతూహలము కలవారై, నీ అందముతో తాము సాటి రానివారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివ సాయుధ్యస్థానమును మనస్సుచే పొందుచున్నారు. ఓ పర్వత రాజపుత్రి, తాము ఎవరి సౌందర్యాన్నైనా వర్ణించగలమని కవులకు గర్వం. అటువంటి దేవతలు కవులు కూడా నీ సౌందర్యాన్ని ఎవరితో పోల్చాలో తెలియక తికమక పడుతున్నారు. దేవతా స్త్రీలు నీ అందాన్ని ఒక్కసారైనా చూసి ఆనందించాలని, ఈశ్వరునితో కూడి ఉన్న నిన్ను తమ హృదయాలలో నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇంతకు విషయమేమిటంటే, మాతా, నీ సౌందర్యముతో పోల్చదగిన ఒక్క దేవతా స్త్రీ కూడా లేదు. రేపు 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.